హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఏకపక్ష ప్రేమల గురించి మాట్లాడుతున్నాను. అంటే వన్ సైడ్ లవ్ అనమాట. మనం ఏకపక్షంగా ప్రేమించే ఆ ప్రేమ అనేది మనకు ఎన్నటికీ దరిచేరదు. అది ఏకపక్ష ప్రేమ అంటే ఎండమావి లాంటిదనమాట. అది మనకు ఎప్పుడో ఒకసారి అది మనకు చెందుతుంది, మన మన దగ్గరికి వస్తుంది అని మనం భ్రమపడుతూ ఉంటాం, కలలు కంటూ ఉంటాం. కానీ ఎన్నడూ మన దరికి చేరదు. మరి ఈ వన్ సైడ్ లవ్ అనేది ఎంత ప్రమాదమో, ఎంత అర్థం లేనిదో నేను చెప్తాను. ఇది చూసి ఎవరైనా వన్ సైడ్ లవర్స్ ఉంటే, ఆ వన్ సైడ్ లవ్ నుండి బయటపడి మీరు టూ సైడ్ లవ్‌గా మారాలి అని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి చివరి దాకా చూడండి, బావుంటుంది వీడియో. ఫ్రెండ్స్, మనము ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు ప్రతీదీ అందంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి అన్నమాట. కాబట్టి ఆ సమయంలో మనకు అన్నీ ఇష్టమైనట్టుగా, నచ్చినట్టుగా ప్రతీదీ అందంగానే కనిపిస్తుంది. లవ్ అనే ఫీలింగే అలాంటిది. మనం ప్రేమలో పడ్డ తర్వాత మన జీవితమే మారిపోతుంది. కానీ ఇక్కడొకటి చెప్పాలి ఏందంటే, వన్ సైడ్ లవ్. మీరు వన్ సైడ్ లవ్‌లో పడితే మాత్రం జాగ్రత్తగుండాలి. చాలా జాగ్రత్తగుండాలి. ఎందుకంటే ఇది చాలా మోసమైనది. ఎందుకంటే ఎన్నటికీ దరిచేరదు. అది మింగదు, కక్కదు అన్నట్టుగా ఉంటుందన్నమాట. కానీ ఏదో ఒకరోజు నాకు భాగస్వామి వస్తారు. ఆ! వాళ్ళకు నా ప్రేమను తెలియజేస్తాను. వాళ్ళు నన్ను ఇష్టపడతారు. ఈ భ్రమలో బతుకుతూ ఉంటారు ఎవరైనా వన్ సైడ్ లవ్‌లో. కాబట్టి ఏకపక్ష ప్రేమ అనేది ఎండమావి లాంటిది. ఎన్నటికీ దరిచేరదు. కానీ మనకు దగ్గరవుతుంది, అందుతుంది అన్న భ్రమలో బతుకుతూ ఉంటాం. ఓహ్! ఏకపక్ష ప్రేమ అంటే అలా ఉంటుందండి. మామూలుగా ఏకపక్ష ప్రేమికులు ఎప్పుడు నిరాశతో ఉంటారు. అలాగే విచారంగా ఉంటారు. ఇలాంటి ఏకపక్ష ప్రేమికులు జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఏకపక్ష ప్రేమ చాలా హానికరం. ఇది మీ జీవితంపై చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మీరు ఏకపక్షంగా ప్రేమిస్తూ ఉన్నట్లయితే, మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మీకు దగ్గరైనా కూడా వాళ్ళతో ఏది షేర్ చేసుకోలేరు. అంటే మీ మనసులో ఉన్న మాట వాళ్ళకి చెప్పలేరు. వాళ్ళ మనసులో ఉన్న మాటను మీరు వినలేరు, పొందలేరు, అనుభవించలేరు. అంటే మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మీకు దగ్గరైనా సరే వాళ్ళ హృదయాన్ని మీరు అనుభవించలేరు. వన్ సైడ్ లవ్‌లో సక్సెస్ రాదు. ఎందుకంటే మీరు మాట్లాడినా కూడా మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మీ మాటకు అంతగా వాళ్ళు విలువ ఇవ్వరు. ఏకపక్ష ప్రేమలో మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మీ భావాలకు, మీ ఆలోచనలకు, మీ అభిప్రాయాలకు ఎక్కడ వాళ్ళు విలువ ఇవ్వరు. ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఏకపక్ష ప్రేమికులు ఎప్పుడూ ఆందోళనగా ఉంటారు. ఈ ఏకపక్ష ప్రేమికులు ఎప్పుడు ఒంటరి బంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు చిరాకుగా ఉంటారు. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే వ్యక్తి ఉండడు జీవితంలో. ఎందుకంటే వాళ్ళు వన్ సైడ్‌గానే వాళ్ళ ఇష్టాలు, ప్రేమలు ఏది వ్యక్తం చేసినా అది వన్ సైడ్‌గా ఉంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తికి చేరదు. అలాగే ఎదుటి వ్యక్తి నుండి వీళ్ళకి అందదు. కాబట్టి వీళ్ళు ఒంటరితనాన్ని అనుభవిస్తూ చాలా చిరాకుగా ఉంటారు, గందరగోళంగా ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, మీరు మీ భాగస్వామితో సరిగ్గా మాట్లాడలేకపోవడం వల్ల, అలాగే మీరు ఇష్టపడుతున్న వ్యక్తి నుండి మీకు ప్రేమ, సరి అయిన గౌరవం లభించకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఏకపక్ష ప్రేమలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కలత చెందుతూ ఉంటారు. ప్రతి తప్పుకు తమను తాము నిందించుకుంటూ ఉంటారు. తమ భాగస్వామి తమలోని కొన్ని లోపాల వల్ల తమను అశ్రద్ధ చేస్తున్నారని ఈ ఏకపక్ష ప్రేమికులు భావిస్తూ ఉంటారు. ఈ ఏకపక్ష ప్రేమికులు ఎప్పుడు అశాంతిగా ఉంటారు. ఇది వారి ఆరోగ్యంపై కూడా హానికరమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. దీనివల్ల వీళ్ళు ఎప్పుడు అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఏకపక్ష ప్రేమికులు ఎల్లప్పుడూ కూడా ప్రేమలేని ఒక భావనతో జీవిస్తూ ఉంటారు. ప్రేమలేని భావాన్ని అనుభవిస్తూ ఉంటారు. ప్రేమ అనేది లేనిదిగా వాళ్ళు ఒక ఫీల్ పొందుతూ ఉంటారు. అంటే మా జీవితంలో ప్రేమ లేదు అనే ఒక దిగులుతో వీళ్ళు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఏకపక్ష ప్రేమికులు తప్పుడు మార్గాన్ని ఎంచుకోవాలని భావిస్తూ ఉంటారు. దీనివల్ల వీరి ప్రేమలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఏకపక్ష ప్రేమలో ఉన్నప్పుడు మీరు ఆ సమస్యను ఎలా అధిగమించాలి అంటే, మీరు మీ భాగస్వామితో
మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి అని మీకు అనిపిస్తే మీ భాగస్వామితో ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడండి, ఎక్కువగా చర్చించండి. మీ గురించి, మీ స్వభావం గురించి వారికి తెలియజేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు మీ విలువలను మీ భాగస్వామి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు మీ భాగస్వామిని ప్రతి దానితో ఒప్పించడానికి ప్రయత్నించకండి. మీ ఇద్దరి బంధంలో మానవత్వ బంధాన్ని, మానవత్వ భావాన్ని తీసుకురండి. అంటే అందులో దయాదాక్షిణ్యం, ఒకరి సానుభూతి ఒకరు చూపించుకోవడం, ఒకరి పట్ల ఒకరు సానుభూతి చూపించుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఇలాంటివి చేయండి. మీరు ఎవరినైనా ఏకపక్షంగా ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి మీ భావాలు, ఇష్టాలు వ్యక్తపరచడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ ఇష్టాలను, మీ భావాలను, మీ మనసులోని ఆలోచనలను ఆ వ్యక్తికి మీరు తెలియచేసినప్పుడు ఆ వ్యక్తి మీది కేవలం స్నేహం మాత్రమే అని చెప్పవచ్చు. దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించడం లేదు అని అర్థం చేసుకోండి. ఈ సమయంలో అనవసరంగా ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకండి. మీ జీవితంలో మీరు నిమగ్నం కండి. మీరు ఒక వ్యక్తితో ఏకపక్షంగా ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకొకరితో ప్రేమలో ఉండవచ్చు. ఏకపక్ష ప్రేమలో ఉన్నవాళ్ళు తాము ఇష్టపడుతున్న వ్యక్తితో ఎల్లప్పుడూ సమయాన్ని గడపాలని, వారికి సహకారాలు అందించాలని, వారికి సహాయం చేయాలని ఎప్పుడు భావిస్తూ ఉంటారు. అయితే మీరు ప్రేమించే వ్యక్తి మీ మాట వినకపోతే మాత్రం వాళ్ళు మిమ్మల్ని ప్రేమించడం లేదు అని మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది పట్ల ప్రేమ, ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. ఇష్టం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మీరు ఇష్టపడుతున్న వ్యక్తికి కాల్ చేసినప్పుడు, మెసేజ్ పెట్టినప్పుడు మీకు రిప్లై కనుక రాకపోతే వాళ్ళు మీకు సరి అయిన రెస్పాన్స్ ఇవ్వడం లేదు, అంటే మిమ్మల్ని వారు ఇష్టపడటం లేదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఏకపక్షంగా ప్రేమించి మీలోనే ప్రేమను దాచుకుంటే అది ఎన్నటికీ ఎదుటి వ్యక్తికి అర్థం కాదు. ఇది ఇక్కడ ఉన్న ట్విస్ట్ అన్నమాట. ఎందుకంటే మడుగులో నీరు ఎవరికి చెందదు, వృధా అయిపోతుంది కదా. అదే పారే నది అందరికీ ఉపయోగపడుతుంది. మీరు మనసులో ఏకపక్షంగా ప్రేమను పెట్టుకొని కొండంత ఇష్టపడ్డా అది ఎదుటి వ్యక్తికి గోరంత కూడా అర్థం కాదు. కాబట్టి పారే నీరులా మీ మనసులోని ఇష్టాలు, భావాలు అనేవి వ్యక్తం చేయాలి, ఎక్స్ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే వాళ్ళకు అర్థమవుతుంది, అప్పుడు మాత్రమే మిమ్మల్ని ఇష్టపడతారు. అంటే ప్రేమ అనేది మీరు ప్రేమిస్తేనే వాళ్ళు తిరిగి మిమ్మల్ని ప్రేమిస్తారు. అంతేగాని ఎదుటి వాళ్ళే మిమ్మల్ని ప్రేమించాలని ఏకపక్షంగా వాళ్ళని మీరు కోరుకుంటూ ఉంటే అది ఎండమావిగానే మిగిలిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, తెలుసుకున్నారు కదా. ఏకపక్షంగా ప్రేమిస్తే అంతగా ఫలితాలు ఉండవు జీవితంలో. కానీ మీరు ద్విపక్షంగా ప్రేమించాలంటే చెప్పాను కదా, పారే నీరు నలుగురికి ఉపయోగపడుతుంది. అదే మడుగులో నీరు ఎవరికి ఉపయోగపడదు కదా, నిలువ నీరైపోయి వృధా అవుతుంది. ఏకపక్ష ప్రేమ కూడా అలా వృధా అవుతుంది. అలానే వన్ సైడ్ లవర్స్ కుంగిపోవాల్సిన పని లేదు. మీరు మనసులోని భావాలు ఎదుటి వ్యక్తికి వ్యక్తం చేయండి. మీ ఇష్టాలు, మీ అభిమానాలు, ప్రేమలు అనేవి ఎదుటి వ్యక్తికి ఒక బహుమతిలా అందాలి. అప్పుడే వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు, మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.